హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము గత కొంతకాలంగా ఏఐకి సంబంధించి కానీ ఇంజనీరింగ్ కోర్సులలో ఎలాంటి కోర్సులు చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది అన్న యాంగిల్లో నేను కొన్ని వీడియోలు అనేది ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇంజనీరింగ్ విద్యార్థులు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రూపులు కానీ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ని షేర్ చేయండి. ఆ యొక్క వీడియో లింకుల్ని షేర్ చేయండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్ ఉంటుంది కదా అది కూడా షేర్ చేయండి. అయితే నేను ఈరోజు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి ఒక ఐటము నేను ఆల్రెడీ మొన్న 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అనేది కొత్త వాళ్ళకి రావటం లేదు, పాత వాళ్ళకే వస్తున్నాయి, ఎక్స్పర్ట్లకు మాత్రమే తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఉండట్లేదని చెప్పి కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు. చూస్తాను నేను వాటిని, నేను అవసరమైతే ఎక్కడెక్కడ ఉంటాయి వెతికి మీకు కంపల్సరీగా మెసేజ్లు పెడతాను. నేను కొత్త వాళ్ళకి ఎక్కడ ఏ వెబ్సైట్లో అవకాశాలు ఇస్తున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా నేను పెడతాను నేను. అయితే సైబర్ సెక్యూరిటీకి ఈ సంవత్సరం మంచి డిమాండ్ అనేది వచ్చింది. మొత్తం 2038 సీట్లకు 1945 సీట్లు భర్తీ అయినట. సైబర్ సెక్యూరిటీలో 97.31% అనేది భర్తీ అయితే జరిగింది. సైబర్ సెక్యూరిటీ గ్రాడ్యుయేట్కి ఎంఎన్సి కంపెనీలు ఆఫర్లు అయితే ఇస్తున్నాయట. సైబర్ నేరాల మీద విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం బెటర్ అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా అభిప్రాయపడుతుంది. అయితే సైబర్ చట్టాల మీద కూడా అవగాహన ఉండాలని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే చెప్తుంది. ఇంజనీరింగ్ విద్యా విధానంలో కొత్త కోర్సులు నేర్చుకోవడానికి పాత ఉన్న కోర్సులు కాకుండా కొత్త విధానంలో నేర్చుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో కొంతమంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎవర్ గ్రీన్, అది ఎప్పటికీ ఉండేది. ఆ సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తూనే ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీలు కంపల్సరీ కావాలి, ఏదో రకంగా జరుగుతూనే ఉంటాయి. మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ కోర్సుకి అయితే డిమాండ్ ఉన్న కోర్స్ ఏవి. అందుకని ఇంజనీరింగ్ చేసే వాళ్ళలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకోవడము. తర్వాత సైబర్ సెక్యూరిటీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ తర్వాత సైబర్ సెక్యూరిటీ అనే 2 కోర్సులను రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే అందిస్తుందట. ఈ 2 కోర్సులకు సంబంధించి 2025 అంటే ఈ సంవత్సరంలో 2038 సీట్లను కేటాయిస్తే 2025 ఇంజనీరింగ్ కోర్సులలో సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీకి 177 సీట్లని కేటాయించారట. సైబర్ సెక్యూరిటీకి 1861 సీట్లు అయితే కేటాయించారట. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చాలా ఎండ్ టు ఎండ్ క్రిప్ట్. మనకి వాట్సాప్లో వస్తుంది కదా, మనం ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు మధ్యలో ఎండ్ టు ఎండ్ క్రిప్ట్ అని వాట్సాప్లో మనం ఎవరికైతే మెసేజ్ పెడతాం వాడికి వెళ్తుంది కూడా పక్కన ఎట్టి పరిస్థితిలో దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట, సేకరించడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటిది బ్లాక్ చైన్ టెక్నాలజీ. దాని మీద కానీ సైబర్ సెక్యూరిటీ మీద కానీ ఉద్యోగాలు అయితే ఎక్కడికి పోవు, ఉద్యోగాలు ఉంటాయి. అందుకనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొత్తం 1940 సీట్లు అలాట్మెంట్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 97.31 సీట్లు కేటాయింపు అనేది జరిగిందట. సైబర్ సెక్యూరిటీ కోర్సుకి ఎందుకు ఆదరణ పెరుగుతుందంటే ఈ సంవత్సరం మాత్రం ఆదరణ పెరగడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నటువంటి 100 ఫిర్యాదులలో 85% సైబర్ క్రైమ్ ఫిర్యాదులే ఉంటున్నాయట. అందుకనే సైబర్ క్రైమ్ అంటే కేవలం ఆన్లైన్లో మోసాలు గురై డబ్బు పోగొట్టడం ఒకటే కాదు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెప్తుంది ఆన్లైన్ విధానం ద్వారా వేధించడం కానీ, అశ్లీల వీడియోలు పంపడం కానీ, సోషల్ మీడియాలో పంపడం కానీ, చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయట, సైబర్ క్రైమ్ కిందకే వస్తాయట. అందుకే కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ కూడా సైబర్ నేరాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి తెలంగాణ పోలీస్ శాఖ కూడా దృష్టి పెట్టింది. వీళ్ళు పోలీసులు చెప్పడం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే విద్యార్థి దశ నుండి అవగాహన ఉంటే మంచిది. సరే అవగాహన ఉంటుంది కానీ మనకి సీట్లు కూడా ఉన్నాయి, కానీ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద మీకు అన్ని వీడియోలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీకు నేను ఇదే కోర్సు మీద సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మీకు వివరాలు అనేది నేను అది ఎగ్జిబిట్ చేస్తాను చూడండి. ఈ వివరాలు చూస్తే మీరు ఇక్కడ examcenter247.com అనే వెబ్సైట్ ఒకటి ఉంది కదా, ఈ వెబ్సైట్లో నేను ఏం చేస్తానంటే అన్ని వీడియోలు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి కొన్ని వీడియోలకి ఆదరణ ఉండదు, నా టైం వేస్ట్, అక్కడ గ్రాఫిక్స్ అవన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ప్రత్యేకంగా ఈ examcenter247.com అనే వెబ్సైట్లో ఇందులో మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. జాబులకు సంబంధించినవి, ప్రిపరేషన్ ప్లాన్లు కానీ, ఏఐకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇందులో భాగంగానే మనం ఏం చేసామంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ మీకు ఈ ఏఐ అండ్ ఇంజనీరింగ్ గైడ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది చూడండి. మనము ఇక్కడ ఇది క్లిక్ చేశారనుకోండి, మీరు లోపలికి వెళ్తే దాంట్లో అక్కడ ప్రతి గ్రూప్కి సంబంధించి ప్రతి దానికి సంబంధించి కూడా ఏఐ మోడల్ ఇక్కడ చూడండి, ఏఐ ఇన్ మొబైల్ వెబ్ అండ్ డెవలప్మెంట్, ఇది సోషల్ మీడియాకి సంబంధించి కానీ, అలాగే కిందకు వచ్చేసరికి ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇంకా పోస్ట్ కొన్ని చేస్తున్నా ఇవాళ రేపట్లో కొన్ని ఇంకా చాలా చేసినవి చాలా ఉన్నాయి, వాటిని వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి, అవన్నీ చేయాలి, దాంట్లో చేయాలి. ఇది
తర్వాత సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించి, తర్వాత సిఎస్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించి, అలాగే డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్కి సంబంధించి, ఈసీఈకి సంబంధించి, ఇంకా మాంగ్ అంటే తెలుసు కదా, ఇవన్నీ మన మెటా కానీ అమెజాన్ కానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీల గురించి చెప్పేవి, ఆ వాటికి సంబంధించిన ఐటమ్స్, వాటిలలో సీట్లు గూగుల్ కానీ అట్లాంటి వాటిలలో ఎట్లా సీట్లు పొందాలని దాని మీద కానీ, మెకాట్రానిక్స్, ఇలా ప్రతిదీ కూడా నేను ఇట్లా విడివిడిగా మీకైతే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇంకా తక్కువ ఉన్నాయి ఆర్టికల్స్, ఒక వారం రోజులలో మీరు చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఏఐ అండ్ ఇంజనీరింగ్ గైడెన్స్ అని మనకి ఈ examcenter247.com అనే వెబ్సైట్లో ఇవి క్లియర్గా కనిపిస్తాయి మీకు. అంటే మీకు కోర్సులు ఏ కోర్సులు చేస్తే ఉపయోగం ఉంటుంది, ఆ కోర్సులకు సంబంధించినటువంటి కోర్సరాలో కానీ, తర్వాత యుడెమీలో కానిటువంటి లింకులు, కొంతమంది కూడా జాయిన్ అయ్యారు. నిన్న మొన్న కూడా నేను పెట్టినటువంటి లింకుల ద్వారా చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళైతే నేర్చుకుంటున్నారు, స్టార్ట్ చేసేసారు. కొన్ని అయితే 400-500లోనే ఉన్నట్టు కోర్సులు, 2 నెలలు, 2 వారాలు, 3 వారాల కోర్సులు కూడా ఉంటాయి. అంటే ఉపయోగం చూసుకోండి. అక్కడ నేను కొన్ని చాలా జాగ్రత్తగా ఇస్తాను. నేను ఇచ్చే ఐటమ్స్లో కూడా కోర్సరాకి సంబంధించిన, యుడెమీకి సంబంధించిన వాటిల్లో కొన్ని జాగ్రత్త మంచివే ఇస్తాను, నేను సెలెక్ట్ చేసే ఇస్తాను. వాటిలో చూసి జాయిన్ అవ్వచ్చు మీరు. ఈ జాయినింగ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు వాటి మీద అవగాహన అనేది, అంటే స్కిల్స్ నేర్చుకోవాలని ముందు నుంచి చెప్తున్నా కదా, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇట్లా స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు రేపొద్దున జాబ్స్కి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను మీకు. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇది లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండ్స్ని దీంట్లో ఇస్తున్నాను నేను. అంటే దీని పేరు indiaworld.in అనే వెబ్సైట్. ఇది దీంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించే కాకుండా లేటెస్ట్గా మనకి ఏమేమి ఉన్నాయి అంటే దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఇది ఉంది కదా 7 క్రియేటివ్ లెసన్స్ ఫ్రమ్ స్టీవ్ జాబ్స్ ఇలాంటివి, లేకపోతే ఒరాకిల్ లే ఆఫ్ చేసింది, లేకపోతే ఇండియా ఆరిజిన్ మొన్న గూగుల్ క్రోమ్ కొంటారని చెప్పేసి మన CEO ఒక అతను చేశాడు కదా, ఆఫర్ చేశాడు కదా, అది అలాంటి, అంటే మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ క్రాక్డ్ ఎలాంటి జాబ్స్ కొట్టవచ్చు. అంటే ఇప్పుడు జరిగేవి ChatGPTలో ఏమైనా కొత్త మార్పులు వచ్చినాయా, లేకపోతే ఏమైనా పర్ఫెక్సిటీలో ఏం కొత్త మార్పులు జరుగుతున్నాయి, ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు, అంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగే మొత్తం డెవలప్మెంట్స్, అంటే మీకు చెప్పే కదా, మీకు అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా మనం వెళ్తున్న కోర్సుల మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఈ ఆర్టికల్స్ కూడా మీరు కంపల్సరీగా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇది indiaworld.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఇందులో లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం కూడా నేను దీంట్లో పబ్లిష్ చేస్తూ ఉంటాను నేను. తర్వాత మనకి ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ ఉంది కదా, examcenter247 ఉంది కదా వెబ్సైట్, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ అంతా ఏంటంటే మీకు అవగాహన కోసం అని చెప్పేసి ఎక్కువ మంది చేసుకోవడానికని. కోర్సులో జాయిన్ అవ్వండి, స్కిల్స్ మాత్రం పెంచుకోండి. చదివితే మాత్రం సరిపోదు, ఉట్టిగా మనం ప్రిపరేషన్ అయితే సరిపోదు. కంపల్సరీగా మనం దానికి సంబంధించినటువంటి స్కిల్ పెంచుకుంటేనే రేపొద్దున ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.